నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. మహానాడు నిర్వహణ పూర్తిగా కూడా హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. మహానాడులో తీర్మానాలు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారాయి. అటువంటి మహానాడు నిర్ణయాత్మకమైన ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది. గతంతో పోల్చుకుంటే మహానాడు వృద్ధి సాధించిందా లేకపోతే ఏమన్నా అయిందా? మహానాడులో తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి మరింత భవిష్యత్తునిస్తాయా లేకపోతే టీడీపీని వెనకలాగుతాయా? అసలు ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయాలను పూర్తిగా మనం విశ్లేషించుకుందాం. మహానాడులో మంచి ఏంటి, చెడు ఏంటి, ఈ పూర్తి అంశాలను మంచి చెడు కార్యక్రమం ద్వారా గుండాబతుల సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, అసలు మహానాడు జరిగిన తీరు మీరు చాలా దగ్గర నుంచి చూసుకుంటారు. మహానాడు ప్రస్తుతం హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. మీరు స్వర్గీయ ఎన్టీఆర్ గారి అభిమాన సంఘం నిర్వహించారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని దగ్గరగా చూస్తున్నారు. ఈ మహానాడు అనేది హైబ్రిడ్ పద్ధతిలో చేయడం వల్ల అసలు మహానాడు గత కళ తప్పిందని కొంతమంది అంటారు. అయితే పొదుపు మంత్రం పాటించి ఈ విధంగా చేశామని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు తీరుతెన్నుల్ని మీరు ఎలా వర్ణిస్తారు? నమస్తే. ఈ మహానాడు 44వ హైబ్రిడ్ మహానాడు తెలుగు జాతికి ఎన్టీఆర్పై ఉండేటువంటి జ్ఞాపకాలని గుర్తుల్ని కూడా పూర్తిగా కూడా తుడిచివేసింది. ఎందుకంటే మహానాడు అనేటువంటిది రాజకీయ పార్టీగా అనుభవం కాకముందు మేము ఎన్టీఆర్ అభిమానులుగా ఆయన జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో చేసుకునేవాళ్ళం. సరే, పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత మహానాడు పేరు మీద ఈ కార్యక్రమాల్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ 44వ హైబ్రిడ్ మహానాడు అనేటువంటిది పూర్తిగా ఎన్టీఆర్ యొక్క జ్ఞాపకాలన్నీ తెలుగువారి మనసులోంచి తుడిచివేయటం జరిగింది. ఎందుకంటే మహానాడు ఆవిర్భావం అయిన తర్వాత మొదటి మహానాడు మే నెల ఫస్ట్ వీక్లో బిగిన్ అయిందంటే ఆ రోజు ఆ గ్రామాల్లో ఉండేవారు ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని బస్సులు పెట్టాలి, ఎన్ని లారీలు పెట్టాలి, స్వచ్ఛందంగా కార్యకర్తలు 100 రూపాయలు కానించి ఇచ్చి బస్సులో బుక్ చేసుకునేవారు. అప్పుడు బస్సులు లారీలే. హైదరాబాద్లో మహానాడు జరుగుతుందంటే అక్కడ ఆదిలాబాద్ నుంచి, ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఆ జనాభా అంతా కూడా ఇప్పుడు మొదటి రోజున 7,20,000 మంది పాల్గొన్నారు, రెండో రోజున 20 లక్షలు పాల్గొన్నారు. ఈ సూపర్ సక్సెస్ అంటున్నారు. ఇది సక్సెస్ కాదు. ఎందుకోసం అంటే ఒక ఏసీ హాల్స్లో కూర్చుని వాళ్ళకి భోజనాలు పెట్టి ఫోన్లో యాప్ల్లో కూడా అప్లోడ్ చూసుకుని ఒక ఫోటో తీసి పెట్టడం సక్సెస్ కాదు. మహానాడికి మే నెల బిగినింగ్ కానించి కూడా కార్యకర్తలు ఒక వాళ్ళ మహానాడులో పాల్గొని ఈ గ్రామంలో నుంచి 10 మంది 15 మంది మహానాడులో పాల్గొన్నారంటే అది ఎంతో ఆనందంగా ఉండేది. వాళ్ళంతా కూడా వచ్చి ఎన్టీఆర్తో ఫోటోలు దిగటం కాదు, ఒక జింకానా గ్రౌండ్లో కనుక మహానాడు పెట్టినప్పుడు అటు హైదరాబాద్ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా ఈ మొదటి రోజున 7 లక్షల మంది పాల్గొన్నారు, సూపర్ సక్సెస్ అంటున్నారు. 7 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. ఆ మహానాడు 28, 29 తారీఖుల్లో ఈ 7 లక్షలు 8 లక్షల మంది ఈ బస్సులు లారీలు వేసుకుని రోడ్ల మీద ఉన్నారు. మళ్ళీ మహానాడు అయిపోయిన తర్వాత 29వ తారీఖున బయలుదేరి జూన్ 1 వరకు కూడా గ్రామాలకు చేరేవారు కాదు. అంత తెలుగువారికి మహానాడు అంటే కార్యకర్తలకి అంత ఉత్సాహం ఉండేది. అది ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇప్పుడు ఏముంది, ఏసీల్లో కూర్చోబెట్టి ఓ ఫోటో తీసి అప్లోడ్ చేసి ప్రెస్ మేనేజ్మెంటు మీడియా మేనేజ్మెంట్ చేసేసి సక్సెస్ అంటే అది వారి వరకే తప్ప తెలుగు దేశంలో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన ఈ మహానాడు ఈ కార్యక్రమాలని నిర్వహించినప్పుడు అందులో అనుభవించిన తృప్తిలో 1% కూడా ఈ హైబ్రిడ్ మహానాడులో లేదు. పైగా పొదుపు మంత్రం దేశంలో
ప్రతి సరుకు మీద, ప్రతి వస్తువు మీద ఎంతో రేట్లు పెంచడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఇరాన్లో యుద్ధం జరిగింది అంటున్నారు. మళ్ళీ ఈ మహానాడుకు వచ్చేటప్పుడు పొదుపు, ఎక్కడ పొదుపు? నాయకులు పొదుపు చేస్తున్నారా? ఎక్కడ పొదుపు జరుగుతుంది? ఒక్క మహానాడు, ఎన్టీ రామారావు గారు పెట్టిన మహానాడిని విఫలం చేయటం కోసం, ఆయన జ్ఞాపకాలను తుడిచేయటం కోసం ఇది హైబ్రిడ్ పద్ధతిలో పెట్టారు తప్ప ఇదేమీ పొదుపు కాదు. ఇది తెలుగుదేశం మొట్టమొదటి నుంచి అభిమానించే నాయకులకి సంతృప్తి కాదు. బరోరు ఈ మహానాడులో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయన తెలంగాణలో కూడా పార్టీని విస్తృతం చేస్తాం, తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది అన్నట్టుగా భరోసా కల్పించారు. అసలు నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం పట్ల కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. నిజంగా తెలుగుదేశం పార్టీని భవిష్యత్ కాలంలో కష్ట సమయాల్లో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగలరా? గతంలో ఆయన చేసిన యువగళాన్ని ఇప్పుడు ఆయన సమర్థతకు చిహ్నంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా జైల్లో ఉన్న సమయంలో ఈయన ట్యాకిల్ చేసిన విధానాన్ని కూడా ఆ పార్టీ దాని సమర్థతగా చూపిస్తుంది. అసలు లోకేష్ నాయకత్వాన్ని మనం ఎలా చూడాలి? అసలు లోకేష్ నాయకత్వం పట్ల కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ పట్ల క్రమశిక్షణతో ఉన్నవారు మాత్రమే మొట్టమొదటి నుంచి ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు అడిగింది ఎలా ఉంది అంటే, తెలుగుదేశం ఆవిర్భావం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే పార్టీలో లేరు. కానీ ఆ స్టేజీ మీద ఉన్న వాళ్ళు బుచ్చే చౌదరి గారు, యనమల రామకృష్ణ గారు, షరీఫ్ గారు, ఇటువంటి వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పార్టీకి మొట్టమొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా పార్టీ విధానాలు అంటే అటువంటి వారు ఆ సీనియర్స్ దగ్గర నుంచి ఈ మహానాడులో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జూనియర్స్కి వారు నాయకత్వ లక్షణాలు, పార్టీ గత చరిత్ర, భవిష్యత్తు గురించి అటువంటి సీనియర్స్ చెప్పాలి. కానీ మొన్న జరిగిన మహానాడులో అటువంటి ప్రస్తావనే లేదు. రోజు ఏదో గొడ్డల పార్టీ లేకపోతే బాబాయి ఇటువంటి రోజు ప్రెస్ మీట్లు, రోజు సోషల్ మీడియాలో చూస్తుంటాం. కానీ మహానాడు వేదిక మీద అటువంటి పెద్దవారు మాట్లాడేటప్పుడు పార్టీ భవిష్యత్తు, నాయకత్వ లక్షణాలు ఇటువంటివి చెప్పాలి. కానీ వాళ్ళు కూడా ఆ స్టేజీ దగ్గర మీరు బాగా గమనించండి, మాట్లాడుతూ నారా లోకేష్ గారు వెంట చంద్రబాబు నాయుడు ముఖం చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఏ విధానాలు ఏది ప్రతిపక్షాలని జగన్మోహన్ రెడ్డిని 1200 సార్లు ఆయన పేరు ఉచ్చరించారు. అందుకే మహానాడులో ఒక ఎన్టీ రామారావు ఒక యుగ పురుషుడు, ఆయన కళాకారుడిగా చేసిన ఒక ఎగ్జిబిషన్ ఉండేది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎగ్జిబిషన్ ఉండేది. అలాగే ఆయన నడవడిక గురించి, ఆయన నాయకత్వ లక్షణాల గురించి నాయకులు చెప్పేవారు. నాయకులు కూడా ఉదాహరణకి ఎన్నో దేశంలో ఎన్నో ఉన్నాయన్నీ కూడా చెప్పేవారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ నాయకత్వం ఎలా ఉంటుంది? అయితే ఈ నాయకత్వం ఎలా ఉంటుందంటే, ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని అంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముట్టుకునే ధైర్యం ఏమీ లేదు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, మావోయిస్టులు ఇలా భిన్నమైన మనస్తత్వాలు, సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ముట్టుకునే ధైర్యం లేదు. కానీ ఏ నాడైతే ఎన్టీ రామారావు గారు కేంద్రం ఒక మిథ్య అన్నాడు, ఆ మిథ్య అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన నోటంట వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా దేశంలో కోలుకోలేదు. కానీ వీళ్ళే నిన్న హైదరాబాద్లో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు చేశారు, విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఇందిరాగాంధీని ఎన్టీ రామారావు గారిని పోల్చి ఇద్దరు ఏదో సమాన ఇదిలాగా మాట్లాడుకుంటూ వచ్చారు. అసలు సిద్ధాంతపరంగానే కాంగ్రెస్ని అంటే ఆ స్టేజీ మీద మాట్లాడేవారు పెద్దోళ్ళు కూడా ఎన్టీఆర్ ఆత్మగౌరవంతో పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం ఏంటి?
ఆయన పెట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టాడు, దానికోసం పోరాడాడు. ఒక రామలాల్ వ్యవహారం కానీ, నాదెండ్ల మనోహర్ వ్యవహారం కానీ, నాదెండ్ల భాస్కరరావు వ్యవహారాలు కానీ అవి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు ఈ నాయకత్వం వహించే వాళ్ళు మర్చిపోయారు. ఎన్టీ రామారావుని, ఇందిరాగాంధీని ఒకే వేదిక మీద మాట్లాడటం అంటే అది ఆత్మహత్య శ్రోధ. ఎందుకోసం అంటే వీళ్ళ సిద్ధాంతాలు ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటి, దేశం ఫస్ట్ రాష్ట్రం నెక్స్ట్. ఈ మాట ఎన్టీ రామారావు ప్రతి భారతీయ పౌరుడికి దేశమే ముందు, వీళ్ళేం చెప్పక్కర్లా. కానీ కేంద్రం అనేటువంటిది ఏమీ ఉండదు, కేంద్రం మిథ్య అన్నారు, రాష్ట్రాలు అందరూ బలంగా ఉండాలన్నారు. కానీ ఈ వీళ్ళకు ఉండే సొంత వ్యవహారాల కోసం, ఈ సొంత కేసుల కోసం దేశం బలంగా ఉండాలి, మనం వాళ్ళ కింద ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీకి ఒక ఓటు లేకపోయినా సేఫ్ కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఎందుకంటే అన్ని పార్టీలలో అంతమంది నాయకులు వాళ్ళ కేసులను బట్టి కేంద్రానికి మద్దతు ఇస్తున్నారు. ఇక ఎలాగో కేంద్రం బలపడిపోయింది, జాతీయ పార్టీ బలపడిపోయింది. కానీ ఎన్టీఆర్ ఉద్దేశం అది కాదు. వీళ్ళు ఎన్టీఆర్ ఉద్దేశాలని తీసుకెళ్లే భావన ఎక్కడ కూడా కనపడలేదు. ఇప్పుడు లోకేష్ గారైనా అదే విధానం, చంద్రబాబు నాయుడు గారైనా అదే. అది ఎన్టీఆర్ ఆశయాలు కాదు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కాదు. ఈ రెండు భిన్నంగా వెళ్తుంది వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అంత పెద్దోళ్ళు కూడా వీళ్ళు మాట్లాడుతుంటే తప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరూ అలాగే ఉంటారు, కానీ వ్యతిరేకత వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు ఎన్టీఆర్ని గుర్తిస్తారు. రూలింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ని దిగదారుస్తారు. మీకు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు, మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి 89లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 89 నుంచి 94 వరకు ఒక సామాన్య కార్యకర్త కూడా ఒక ఫైటర్ కింద ఉంటాడు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న గొప్పతనం. ఈ నాయకులు ఎవరిది కాదు, వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కనుక అధికారంలో లేదంటే ఒక ఫైటర్ లాగా పనిచేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. రూలింగ్లో లేనప్పుడు తెలుగుదేశం కార్యకర్త ఫైటర్గా ఉంటాడు, కానీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ని మాత్రం అనగదొక్కబడుతుంటారు. వాళ్ళకి ఇబ్బంది వచ్చిన మట్లు మాత్రమే ఎన్టీఆర్ని ఓ మహానాడులో ఒక వేదిక మీద ఆయన ఫోటో తప్ప ఆయన గురించి గొప్పగా చెప్పిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ప్రత్యేకించి నారా లోకేష్ గారికి నాయకత్వం ఇవ్వటం వల్ల తెలుగుదేశానికి కొత్తగా శక్తులు అనేటువంటి ఏమి వస్తాయని నేను ఆశించట్లేదు. ఎందుకోసం అంటే ఇప్పటికీ కూడా వయసు రీత్యా కానీ, లేదా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీ తీరిన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే ఆయన పదవిని అలంకరించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీఎంగాను ప్రతిపక్ష నాయకుడిగాను చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా ఇంచుమించు చిన్న వయసులోనే ఆయన మంత్రి చేయటం, ఎమ్మెల్సీ చేయటం, ఇప్పుడు అయితే మళ్ళీ మంత్రి చేయటం, ఇవన్నీ జరిగినప్పుడు ఆయనకి సంబంధించిన సొంత క్వార్టరీలో జరుగుతున్న లాబియింగ్ తప్ప ప్రజల మీద పెద్దగా ఆయన ప్రభావం లేదు. ఏంటంటే వయసు రీత్యా ఎమోషన్గా ఆయన ఉంటున్నాడు తప్ప ఆయన బ్రాండ్ అయితే మాత్రం ఇప్పటి వరకు తెలుగుదేశం మీద పడలేదు. పూర్తిగా చూసుకుంటే 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు ప్రభుత్వం బాధుడే మీద ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ప్రజలు ఓట్లేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీవన విధానం, జీవన ముఖచిత్రం పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది. సామాన్యుడి జీవితం గుదిబండగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. కుటుంబం యావత్తు కష్టపడినా కూడా పూట గడవడం కష్టంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక నిపుణుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబు పూర్తిగా సమాజాన్ని ఉద్ధరించవలసింది పోయి అమరావతి పేరిట లేనిపోని భారం మరింత చంద్రబాబు ఈ రాష్ట్రంపై వేస్తున్నారనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల పరిపాలనా కాలం పూర్తిగా కూడా రాష్ట్రానికి మంచి కన్నా చెడుక్కు జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా ఎన్టీఆర్ స్ఫూర్తితో నడిచే మహానాడు పూర్తిగా కూడా విభిన్నంగా కనిపించాలనుకుంది, కానీ విభిన్నంగా కాదు, పూర్తిగా విఫలమైంది.
పూర్తిగా ఏదైతే డిజిటల్ హక్కులు డిజిటల్ రూపంలో చూపిద్దాం అనుకున్నారు కానీ పూర్తిగా పేలవంగా సాగింది. ఒకప్పుడు మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ పండుగ, తెలుగువారి పండుగగా ఉండేది. అటువంటిది నేడు పూర్తిగా కూడా వెలవెలాడిపోయింది. కేవలం ప్రచారార్భాటంగా మాత్రమే కనబడుతుంది. లోకేష్కు కట్టబెట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్కి కలిసి వస్తుందో రాదో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఎదురు సవాళ్ళు కనిపించే పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి రూపంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా భక్షించేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీని బతికిస్తామని చెప్తున్న పగడ్భాలు తప్పితే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడే పరిస్థితి అయితే అక్కడెక్కడ కనిపించడం లేదు. లోపాయకారి ఒప్పందం జరిగిందనే మాటకు పూర్తిగా కూడా నిజం చేకూర్చే విధంగానే ప్రస్తుత రాజకీయం నడుస్తుంది. మహానాడు వేదిక పూర్తిగా విఫలమైంది. మహానాడులో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. అయితే 33% రిజర్వేషన్ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలని గుండాబత్తులు అడుగుతున్నారు.